రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈ రోజు మనము మళ్ళీ మహబూబాబాద్ మార్కెట్ కి ఈ రోజు 6వ తారీఖు ఏప్రిల్ 2026 మహబూబాబాద్ మార్కెట్ కి అయితే రావడం జరిగింది. సో చిల్లీ రేట్లు చూసాం, అదే విధంగా చూసుకుంటే మొక్కజొన్న అధిక మొత్తంలో అయితే రావడం అయితే జరిగింది మహబూబాబాద్ మార్కెట్ కి. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి బాబాయ్? 1900 ఎంత? 1900. ఏది ప్రైవేట్ గానా? ప్రైవేట్ గా తీసుకుంటే 1900. ఇంకేమైనా ఎక్కువ పడుతుందా? గవర్నమెంట్ అయితే 2400. 2400. ఏది గవర్నమెంట్ తీసుకుంటే? మరి గవర్నమెంట్ మొత్తం సరుకు తీసుకుంటుందా? తీసుకుంటుంది కానీ కింటకి ఎకరానికి 26 క్వింటాలు. ఎకరానికి 26 క్వింటాలు. ఎకరానికి 26 క్వింటాలు తీసుకుంటాను. సో ఎంత వరకు తీసుకుంటే బాగుంటది అంటారు? 35. ఎకరానికి 35 తీసుకోవాలి. ఎకరానికి 35. ఎందుకంటే మరి 35 క్వింటాలు ఎందుకు తీసుకోవాలంటారు? ఎకరానికి ఎంత పండుతుంది మనకు అసలు మొక్కజొన్న? 35 నుంచి 40 మంది 45 మంది మంచి భూమి అయితే 35 నుంచి 40 క్వింటాల వరకు పడుతుంది. మరి 25 క్వింటాలు తీసుకుంటే మిగతా 15-16 క్వింటాలు ఎవరు తీసుకోవాలి? మరి ఎంతవరకు తీసుకుంటే మీరు గవర్నమెంట్ కి మీరేం చెప్తారు చెప్పండి ఒక మాట. ఎకరాకి ఒకసారి రా బాబాయ్ దగ్గర మాట. ఎకరాకి ఎంత పడుతుంది? ఎంత తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎందుకంటే మీరు చెప్పేది వింటేనే నలుగురు ఎవరైనా స్పందిస్తారు. రైతులు ఇలా బాధపడాలి కదా. ఎకరానికి 40 క్వింటాలు తీసుకోవాలి గవర్నమెంట్. ఎకరానికి 26 క్వింటాలు తీసుకుంటే ఇక్కడ రైతు చాలా ఇబ్బంది పడతాడు. మిగతా ఇప్పుడు సపోజ్ నాకు ఒక 4 ఎకరాలు ఉంది అనుకో, ఒక ఎకరానికి 40 క్వింటాలు పంతాయి. 40 అంటే 4 ఎంత అవుతాయి? 140 క్వింటాల దాకా అవుతాయి. 140 క్వింటాల దాకా. ఎకరాకి 40 క్వింటాలు అవుతుంది. మీకు 4 ఎకరాలు 160 క్వింటాలు అవుతాయి. అవును, 160 క్వింటాలు అంటే మరి నువ్వు ఎకరానికి 100 క్వింటాలు మరి మిగతా 50 క్వింటాలు అమ్ముకోవాలి. నేను ఎవరికి అమ్ముకోవాలి? 18,000 అమ్ముకోమని అంటారా? తప్పదు కదా. నేను సగం నింపుకోపోయినా ఏంటో కొంటాడు. ప్రైవేట్ వాడు అట్లా పెట్టినా ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నా గానీ గవర్నమెంట్ రావట్లేదు ఇక్కడికి కాంటాలకు. ప్రైవేట్ వాళ్ళు రావట్లేదు కాంటాలకు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది. వారం రోజులు అయింది. 1 వీక్ నుంచి ఉన్నారు ఇక్కడ. మరి ఎప్పటికప్పుడు తీసుకుంటా అంటారు? చెప్పుడే చేతలు లేవు అంతేనా? చెప్పుడే ఎప్పటికప్పుడు అయితే అయితలేదు. ఎప్పటికప్పుడు అయితలేదు. సో ఖచ్చితంగా కొంచెం స్పీడ్ అవ్వాలి. స్పీడ్ అవ్వాలి. తీసుకుంటున్నామని ధైర్యం ఇస్తారు కానీ స్పీడ్ అవుతుంది. స్పీడే కావాలి. ప్రైవేట్ అయినా స్పీడే కావాలి. పొద్దున ఆన్లైన్ ఇంతవరకు 4:30 అవుతుంది. ఆన్లైన్ రాలేదు. నువ్వు ఎప్పుడు పెడతావు? కాంటాక్ట్ చాలా దూరం వచ్చిన 60-70 కిలోమీటర్లు. గవర్నమెంట్ కొట్టిన 2400, ప్రైవేట్ కొంచెం 18-20, 18-30. అదైనా రావాలి కదా. అది మమ్మల్ని ముంచినట్టు కదా. అది ముంచినట్టే అవుతుంది. ముంచినట్టు కదా. సో మరి ప్రైవేట్ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటే న్యాయం అంటారు? ప్రైవేట్ వాళ్ళు 21,100 వరకైనా పెట్టాలి. ప్రైవేట్ వాళ్ళైతే 21-22 అయినా పెట్టాలి. గవర్నమెంట్ వారైతే 24. గవర్నమెంట్ వారైతే 13 రూపాయలు. సో ఇక్కడ చూడొచ్చండి ఇప్పుడు రేట్ అయితే రావడం అయితే జరిగింది. 18,013 రూపాయలు. 18,113 రూపాయలు రావడం జరిగింది. సో మరి ఎంత దగ్గర 500-600 రూపాయలు వ్యత్యాసం ఉంది. సో ప్రైవేట్ వారికి ఇస్తే ఇంతవరకు ఒక కింటాకు దగ్గర 600 రూపాయలు రైతు అయితే నష్టం అవ్వడం జరుగుతుంది. అలా ఎకరానికి చూసుకుంటే 40 క్వింటాలు 40 × 600 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఎంత వస్తుంది నష్టం? 24,000 రూపాయలు రైతు ఒక ఎకరాకు నష్టపోతే వాళ్ళకి గిట్టుబాటు ఇంకెక్కడ ఉంటుందండి? ఆ 24,000 రూపాయలు మిగులుతుందేమో. ఆ 24,000 రూపాయలు నష్టం పోతే రైతు ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. సో ఖచ్చితంగా కూడా ప్రైవేట్ సంస్థ వారు కూడా ఖచ్చితంగా తీసుకునే దగ్గర 22,000-23,000 రూపాయల వరకు పెట్టుకొని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదా పూర్తిగా కూడా మన గవర్నమెంట్ సంస్థ వారు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. పూర్తిగా గవర్నమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలో మనకు చిన్నపాటి లోటు కనబడుతుంది ఏంటంటే ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. ఇది మనకు 35 నుంచి 40 క్వింటాలు తీసుకుంటే రైతులకు మేలు అంటారు. సో దగ్గర 35 నుంచి 40 క్వింటాలు తీసుకోవాలంటారు. సో ఎందుకంటే మళ్ళీ 25 క్వింటాల్ అంటే మనం అరెకరంలోనే మనం దగ్గర దిగుబడిని సాధించగలుగుతాం. సో కాబట్టి ఖచ్చితంగా 35 నుంచి 40 క్వింటాలు తీసుకుంటే ఖచ్చితంగా కూడా బాగుంటుంది. 2-3 క్వింటాలు అలా నెడకపోతుంది. సో ఇదండి రైతుల వారి భాగం. మీరు కూడా క్లియర్ కట్ గా వినొచ్చు. 25 క్వింటాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ సంస్థ వారు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా కూడా 35 నుంచి 40 క్వింటాలు తీసుకున్నట్లయితే రైతులందరూ కూడా వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో 35 నుంచి 40 క్వింటాలు తీసుకున్నట్లయితే మాకు బాగుంటుందని అయితే రైతు వారిగా అంటూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా కూడా పైన ఎవరైనా అధికారులు కనుక ఈ వీడియో కనుక చూస్తా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలని అయితే కోరుకుంటానండి. ధన్యవాదాలు.